రాజేంద్ర యాదవ్ గారు డిప్యూటీ సీఎం గారిని శాల్వాతో సన్మానిస్తున్నారు. అదేవిధంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి భారతి యాదవ్ గారు పొన్నం ప్రభాకర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. సతీష్ ముదిరాజు గారు కోశాధికారి అనిల్ కుమార్ యాదవ్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ధర్మగుణ అరవింద్ గారిని సన్మానిస్తారు. అనిల్ కుమార్ యాదవ్ గారిని రాజేంద్ర యాదవ్ గారిని సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చక్కటి ఏర్పాట్లు చేసిండ్రు. మీ అందరూ కూడా మరొక్కసారి అరవింద్ కుమార్ గారిని ధర్మగారు సన్మానిస్తున్న శాల్వాతో. కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజానికి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజానికం సామరస్యంగా జీవనం సాగిస్తున్నటువంటి ఒక గొప్ప నగరం హైదరాబాద్ నగరం. అటువంటి నగరం శాంతి భద్రతను కాపాడుకుంటూ సామరస్యాలతో ఈ సమాజం సుఖశాంతులతో ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ చర్యలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజానికం హైదరాబాద్ లో మనం పోయే నివాసం ఉంటే చాలు అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం, కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. ఈ సందర్భంగా ఈరోజు మనం మహాకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలు నగరంలో జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో వారి దయతో ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి ఈ ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి ఈరోజు బట్టల్ని తీసుకొని వచ్చి వారికి సమర్పించి, అమ్మా ఈ ప్రభుత్వానికి నగర ప్రజలకి ఈ రాష్ట్రానికి నీ ఆశీస్సులు కావాలి తల్లి, చల్లగా చూడు. ఈ రాష్ట్రం ఈ నగరం ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా ప్రజల సుభిక్షంతో ఉండేటట్టుగా చల్లగా మా అందరిని ఆశీర్వదించు తల్లి అని చెప్పి బోనాలతో సహా తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించి ప్రభుత్వం తరఫున వారికి వేడుకలు చేసుకోవటం జరిగిందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, దేవాదాయ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు ఈ కార్యక్రమాలు సజావుగా జరగడానికి చేస్తున్నందుకు వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే దేవాలయ కమిటీ ఏర్పాటు దగ్గరుండి చూస్తున్నటువంటి కమిటీ వారికి ఈ మొత్తం కార్యక్రమాన్ని యావత్తు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున విజయవంతం కావటానికి దగ్గరుండి హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రిగా సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ క్షణం మానిటర్ చేస్తున్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా నేను అభినందిస్తూ నగరవాసులందరికీ కూడా మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులతో పాటు అందరి జీవితాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని, సుఖ సంతోషాలతో ఎదగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి మరొక్కసారి ఈ ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలయ కమిటీ తరఫున